హలో శివాజీ గారు. హలో సార్. ఇప్పుడు మంచి క్యారెక్టర్లు ఏదైనా ముందు మిమ్మల్ని దాటే వెళ్ళాలేమో ఇప్పుడు. అలా ఉంది టైం. అంటే కోర్టు తర్వాత మీరు అన్నది నిజమేనండి. బట్ అన్నీ ఒకే రకమైనవి కాకుండా కొంచెం ఏదన్నా డిఫరెన్స్ ఉంటే దానికి దీనికైనా అట్లా చూస్తూ పోతున్నాను సార్. బట్ మీరు అన్నట్టు వస్తున్నాయి. అంటే చాలా వరకు ఏంటంటే కొంచెం నెగిటివ్ రోల్స్ కానీ లేకపోతే వేరే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ సూట్లు బూట్లు వేసి వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులను తెచ్చి వాళ్ళని నిలబెట్టి ఏదో గంభీరంగా కనిపిస్తే చాలా అన్నట్టు చేసేసారు చాన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే ఒక ఫ్రెష్ అవునండి, లుక్ అన్నట్టు. ఉందండి. అంటే నేను అనేదండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్టిస్టులు కూడా ఇప్పుడు మీరు ఇక్కడే చూడండి, ఇక్కడే నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు సూటు బుట్టేసిన ఇళ్ళు చాలా బాగుంటారు కదండి. నేను పట్టించుకోరు. అది లేదు, ఇదివరకు అది జరిగింది. మేబీ ఇప్పుడు డెఫినెట్గా అందరు రియలైజ్ అయ్యి మీకు సూట్లు కుట్టించాలని రకరకాల పాత్రలు వేస్తే బాగుంటుంది కదా అని ఆశ అండి. నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా అండి నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పాత్రలు ఏంటంటే, నేను ఎడిటర్గా పనిచేసేటప్పుడు మాకు జెమినీ టీవీలో ఒక 1200-1300 సినిమాలు ఉండేయండి. పాత సినిమాలు ఎక్కువ ఉండేవి మాకు లైబ్రరీలో. అవును, బాగా ఎక్కువ చూసేవాడిని. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఈ పాత సినిమాలు నాగభూషణం గారు, రంగారావు గారి సినిమాలు జెమినీకి ఎక్కువ ఉండేవి. బాగా చూసేవాడిని. ఆ పాత్రల తాలూకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ప్రాక్టీస్ ఉండేది నిజంగా చెప్పాలంటే. అంటే నేను యాక్టర్ని అవుతాను కూడా తెలియదు, కానీ ఆ బాగున్న డైలాగులు ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అట్లా రకరకాల పాత్రలు చేయడానికి మేబీ నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అది అలాగ ఉండిపోయిందేమో అనిపించేద్దండి. అంతే. ఇప్పుడు టైం వచ్చిందేమో. అంతే సార్, దేనికైనా టైం రావాలి కదా సార్. ఎంత దూరంలో ఉన్నారు ₹1,00,00,000 ఆర్టిస్ట్ అవడానికి? దూరమే లేదనుకుంటున్నా సార్. అవుతే ఉందండి, ఇప్పుడు అంతా వైట్, ఎవడ అబద్ధం చెప్పినా ఏమి జరిగే పని కాదు, అవ్వని పని. అవును అవును. మనం ఎవరన్నా అన్నా కూడా వద్దురా బాబు వద్దు, నువ్వు ఎంత ఎత్తావో అది వైట్, ఎందుకు తలకాయ నొప్పి సార్, చిన్న జీవితం అసలు ఏమీ లేకుండా గడిపాం కదా, ఓకే ₹10 అటో ఇటో వైటే. నైస్ నైస్ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. డెఫినెట్గా అండి, ఉంది, మీరు అన్న సంతోషం అయితే ఉంది సార్. ఓకే, సో దండోరా అంటే డ్రమాటిక్ ఎండ్ టు దిస్ ఇయర్ అని చెప్పి క్యాప్షన్ పెట్టారు. చాలా అంటే టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే కోర్ట్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్లీ కోర్ట్ కానీ లేకపోతే ఇది కానీ శివాజీ గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారా అంటే నెగిటివ్ క్యారెక్టర్ అని కూడా అన్నాము. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎవరైనా కానీ సమాజంలో ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు కనిపిస్తారు ఆ క్యారెక్టర్లో. సో పూర్తిగా నెగిటివ్ అని చెప్పలేం, వాళ్ళకి హీరోనే వాడు. అవును, వాస్తవం అండి. న్యాయంగా మాట్లాడుకుంటే అంటే ముఖస్థుతిగా మాట్లాడుకునే దానికన్నా కూడా నిజం మాట్లాడుకుంటే మీరు అన్నది వాస్తవం. అవును. ఇంకా అది పోదండి అది. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి అలాగే ఉంటాడు సార్. మెజారిటీ ఈ ఓపెన్ బ్రాడ్ మైండెడ్ సొసైటీ అంటే అక్కడ ఆ డిఎన్ఏలో ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో కలిసి ఆ డిఎన్ఏలో ఆ బ్రాడ్ మైండెడ్ మెంటాలిటీ కొంతమందికే వస్తుంది, రూటెడ్గా వస్తుంది. కొంత అండి, నేను చిన్నప్పుడు కమ్యూనిస్టులో చూసేవాడిని అండి. కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ ఉండేవి మనకి కృష్ణా జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి. వాళ్ళు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ మ్యారేజెస్ కూడా డిఫరెంట్ కాస్ట్లో జరిగాయి, కమ్యూనిటీల్లో జరిగాయి, రిలీజియన్స్లో జరిగాయి. చాలా తక్కువ పర్సెంట్. సర్ప్రైజింగ్లీ మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తే కమ్యూనిస్టులు కూడా అప్పర్ క్యాస్ట్లో ఎక్కువ ఉండేవారు. అవును, లోవర్ క్యాస్టుల కంటే కూడా అప్పర్ క్యాస్ట్లో కమ్యూనిస్టులు ఎక్కువ. మీకు ఓపెన్గా చెప్తున్నా కదా, కమ్మారెడ్డి కాపుల్లోనే ఎక్కువ ఉండేవారు. నిజం అది. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ అప్పర్ క్యాస్ట్లే, పైగా వాళ్ళు చేసుకున్నాయని మళ్ళీ ఇంటర్ క్యాస్ట్. అవును, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లే అండి. వాస్తవం ఏంటంటే అండి శ్రీనివాస్ గారు, నిశాంత్ గారు, సారీ ఐమ్ వెరీ సారీ, నేను M9 శ్రీనివాస్ అనేది నా మైండ్లో పడిపోయింది, సారీ నిశాంత్ గారు. వాస్తవం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పా ఇదే మాట, కులం అనేది ఒక ముసుగు, నిజం అనేది డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు. ఇప్పుడు ఒక కులంలో ఒక అప్పర్ క్యాస్ట్లో కమ్యూనిటీ మొత్తం ఎవడో సపోర్ట్ చేయడు,
డబ్బున్నోడికి సపోర్ట్ చేస్తాడు, డబ్బున్నాడు. డబ్బు లేనివాడు ఎవడో కూడా వాడి డబ్బున్నోడి కోసం ఎతకడానికి పాకులాట్లోనే పోతుంటాడు. ఇంత తప్పితే ఇవాళ ఉన్న సొసైటీ అయితే, ఆ రోజున్న సొసైటీ అయినా ఈ రోజున్న సొసైటీ అయినా, అది కులాన్ని ఒక ముసుగ్గా వాడారే తప్పితే రాజకీయ నాయకులు, అంతే. పవర్ కోసం పెద్దలు, ఊళ్ళల్లో ఉండే పెద్దలు ఇట్లా వాడారే తప్ప వాస్తవ భూతం అది కాదు. పవరు, మనీ, ఈ రెండేనండి. ఇవి రెండే అప్పుడు లీడ్ చేసిన రాజ్యాన్ని ఈరోజు లీడ్ చేసిన ఇవేనండి. డబ్బే. డబ్బు ఉంటే అసలు ఏ కులం అని ఎవరు అడగరుగా. మనం చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవరెవరి కుటుంబాల్లో ఏమేమి జరుగుతాయి. అంతే. అది సినిమా ఇండస్ట్రీ కదా, బయట కూడా నిజంగా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లోనే కులాలు లేకపోతే మతాలు ఈ ఫీలింగ్స్ ఎక్కువ. వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళు, డబ్బున్నాడు. వాడు పట్టించుకోడు, వాడు మనకు రుద్దుతాడు. అవును, అంతేనండి. సరే ఏంటి ఇంకా దండోరాలో అసలు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే టీజర్ చూస్తే ఒక కమర్షియల్ ప్యాకేజింగ్ చేశారు ఫస్ట్ నుంచి. అక్కడక్కడక్కడ ఒక చిన్న చిన్న టింజ్ కింద ఈ డ్రామా అనేదో లేకపోతే ఈ కులం గురించి ఇంకోటి చెప్తా వచ్చారు, కానీ బై అండ్ లార్జ్ కమర్షియల్ ప్యాకేజింగ్ ట్రై చేశారు. ఏంటది? ఇది ఏముంటుంది సినిమాలు అసలు? ఇది 2005-07 ఆ టైంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లని మనోడు డైరెక్టర్ రాసుకున్నట్టున్నాడండి. రాసుకున్న కొన్ని పాత్రలను తీసుకొని వాటిని ఆ పాత్రల మీద నడిపాడు సార్ ఈ కథని. ఖచ్చితంగా అనుమానం ఏం లేదు దాంట్లో. వాటిలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయండి. జనరల్గా దండోరా అంటే సెక్షన్ ఏమనుకుంటారంటే కొంచెం సందేశాత్మక చిత్రం ఇలాంటి ఫీలింగు మనం ఎంత చెప్పినా కూడా, ఇప్పుడు మీరు కమర్షియల్ ప్యాకేజ్ అన్నా కూడా కొంతమందికి ఎక్కడో ఉంటుంది, కానీ అదేం లేదు. ఇట్స్ అ లవ్ స్టోరీ అండి. ఆ లవ్ స్టోరీ చుట్టూరు జరిగే డ్రామా. కాకపోతే నేను మొన్న అడిగాను కూడా ఇదే క్వశ్చన్, ఒక భయం ఏదన్నా ఉందా? ఒక సినిమా ఒక వన్ సైడ్ అవుతుందనో లేకపోతే ఒక ఆర్ట్ సినిమా పంతాలు కట్టేస్తారని చెప్పి దానికి ఇంకా ఏదో చేయాలి, ఇంకో కమర్షియల్గా ఇది యాడ్ చేయాలి, అదే యాడ్ చేయాలి, అది చూపించాలనే ప్రెజర్ ఏదన్నా ఉందంటారా? లేదండి, ఇట్స్ ప్యూర్లీ ఎమోషనల్ ఫిల్మ్ అండి. ప్యూర్ ఎమోషనల్. ఒక లవ్, దాని చుట్టూ జరిగిన ఎమోషనల్, దాని పాత్రల తాలూకు ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్, ఇవన్నీ కలిపిన ఒక ఎమోషనల్ ప్యాకేజ్ అండి సినిమా. ఓకే. దాంట్లో అన్నీ ఉంటాయి. కాస్ట్ ఉండొచ్చు, చిన్నోడు పెద్దోడు తేడాలు ఉండొచ్చు, ఇవన్నీ ఎమోషనల్ ప్యాకేజ్ అండి. ఓకే. ఆ పాట చాలా నచ్చింది నాకు, ఆ టైటిల్ సాంగ్. అసలు ఈ మధ్యకాలంలో నేను రిపీటెడ్గా ఎగ్జాజరేషన్ కదా 30-40 సార్లు ఇది ఉంటా అదే లూప్లో ప్లే చేసి, ఎందుకంటే ప్రతి లైన్లోనే ఒక్కొక్క మీనింగ్ఫుల్ మాట చెప్తున్నాడు. మేజర్గా ఒక మాట, నేను చంద్రమండలంలోకి వెళ్ళాక కూడా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఒక మాట అన్నాడు. అసలు భలే అనిపించింది అది. డెఫినెట్గా సార్, మనకి ఇప్పుడే కదండి, ముందు కూడా ఈ పాట కొన్ని తరాల తర్వాత కూడా ఇది నిజమే కదా అనిపిస్తుంది. కొన్ని తరాల తర్వాత కూడా 2050 తర్వాత కూడా ఈ పాట మళ్ళీ అప్పుడు రాసినా కూడా, కొంచెం అటు ఇటు చేసి రాసినా కూడా ఇది నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మన డిఎన్ఏలోనే అది ఒక భాగం అయిపోయిందండి, దాన్ని ఏం చేయలేము మనం. ఓకే. దాని చుట్టూ అలిగిన కథ ఇది. టీజర్లోని లేకపోతే ఆ పాటలోని రిపీటెడ్గా ఒక షార్ట్ వాడారు, ఒక బాడీని తాళ్లతో కట్టి బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దింపేది. ఆ షార్ట్ గురించి చెప్పండి. ఆ షార్ట్ అండి, అంటే ఆ కథలో కొంతమంది అటు నుంచి వెళ్ళనివ్వరు వాళ్ళు అటు వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళనివ్వరు. ఆ బ్రిడ్జ్ వాడినవరా? బ్రిడ్జ్ వాడుకోవచ్చు, అసలు బ్రిడ్జ్ మీదకి వెళ్ళకుండా ఉంది దారి. ఓకే. వాళ్ళు ఇవ్వరు. ఓకే. అదేదో పంతం. సో వాడు అక్కడ దింపుకొని అక్కడి నుంచి కిందికి దిగి మళ్ళీ అందరూ అక్కడ దింపుకున్న కింద కొంతమంది ఉంటారు, వాళ్ళు పట్టుకొని మోసుకొని వెళ్తారు. సావులో కూడా ఒక వివక్ష డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది సార్. అవును. చావు అనేది మనిషికి ఆఖరి మర్యాద అని అంటారు. అంటే అప్పుడు కూడా మర్యాద ఇవ్వలేదు. సో ఇలా చాలా ఉన్నాయండి దీంట్లో. మన చుట్టూ జరిగే ఎమోషన్స్ అన్నీ కూడా ఒక కొత్తగా అనిపిస్తేమోనండి ఈ సినిమా. ఇప్పుడు ఈ జెన్జీకి ఈ సినిమా ఒక మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళే
అలాంటి ఒక ఫీలింగ్ రావచ్చేమో అనుకుంటున్నా. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేనైతే అదే చెప్తా. నేనైతే ఈ కథను విన్నది ఆ విధంగానే విన్నాను నేను. ఓకే సార్, మీడియాలోని లేకపోతే పేపర్లోని చాలా ఇలాంటి వివక్ష గురించో లేకపోతే ఇట్లు కథలు ఇంకా చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం మనం. శివాజీ గారి లైఫ్లో ఎప్పుడన్నా ఎక్కడ వినని ఇలాంటి సంఘటన ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఏదైనా ఒకటి చెప్పండి మంచి. విన్నవి ఎక్కడ చాలా అంటే ఈ మీడియాలో కాకుండా జస్ట్ మీడియాలో కాకుండానండి చాలా చోట్ల విన్నా. ఎందుకు నా చిన్నప్పుడు మా ఊర్లోనే వాడు పగలంతా పనిచేస్తాడు. నా చిన్నతనంలో చూశాను నేను. నాకు 6, 7, 8 సంవత్సరాల దాదాపు ఉంటాయి ఆ టైంలో. అంతేలేండి, అంతే 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు చూశాను. వాడు పగలంతా పని చేశాడు. పొలంలోకి వచ్చి పని చేసిపోతారు. మా ఇంట్లో కదండి, మా బజార్లో. అక్కడ అప్పటికి ఒక 70, 80 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, వాళ్ళు పొద్దునుంచి పని చేసిన తర్వాత వాళ్ళు పనిచేసిన సామాన్లన్నింటినీ కూడా ఒక మంట వేసి దాంట్లో కాల్చి కడిగి, దాంట్లో లోపల మంట చెత్తతోటి మంట వేసి దాన్ని శుద్ధి చేసి, నాకు ఆ మహిళ అన్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. అది ఉంది, గతంలో ఉంది. అది ముట్టుకుంటే మహిళ ఏంట్రా బాబు. వాడు పొద్దున్నుంచి మన పనే చేశాడు వచ్చి ఇక్కడ. సో అవి నిజమే, జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది జరిగి మీకు? ఇప్పుడు మీరు చెప్పి 35-40 ఇయర్స్. 35-40 ఇయర్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 40 అంటే 35 ఇయర్స్. ఇన్ఫ్యాక్ట్ 35-40 ఇయర్స్ తర్వాత విలేజెస్లో ఎంతో కొంత తగ్గింది. తగ్గింది, బట్ లేదు అనలేము. లేదు అనలేము, అంటే బయటికి ఇక ఈ మంట వేయటాలు, మహిళ ఉంది అని అంటాలు ఈ లేకపోవచ్చు, కానీ ఆ చిన్న ఆ డిఫరెన్స్ అయితే ఉంది. పోదు, అది పోదు. మనం అనుకుంటాం ఊరికే, పోదు. బట్ మనం ఇంత పెద్ద టెక్నాలజీ యుగంలో కూడా మనం పొలిటికల్ స్టేజెస్ మీద కూడా మంచి మీద చూస్తూనే ఉంటాం. ఆ రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కూడా గమనిస్తూనే ఉంటాం, రాస్తూ ఉంటారు మీరంతా మీడియాలో కూడా. విచ్ ఈస్ ట్రూ, ఉంది. అది ఎన్ని యుగాలకు పోద్దో తెలియదు, ఎన్ని డికేట్స్కి పోద్దో తెలియదు. పోతుందనే నమ్మకం అయితే నాకైతే లేదు. కాకపోతే మీరు అన్నట్టు చాలా భయంకరమైన పరిస్థితుల్లోంచి ఓ మోస్తరుగా తగ్గిందేమో. తగ్గిందండి. బట్ ఇప్పుడు జనాల్లో లిటరసీ ఎక్కువయ్యే 70% తగ్గిందండి. లిటరసీ ఎక్కువయ్యే కొద్దీ తగ్గాలి. బట్ చూస్తే ఈ మధ్యన బాగా చదువుకున్న వాళ్ళలో, ఈ సోషల్ మీడియా కానీ ఇంకో దాన్ని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళలో ఇది అసలు ఉండకూడదు, అందులో కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే పాత తరం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఇంకా ఉన్నాయండి. దానివల్ల ఇవన్నీ ఇక్కడ సార్ ఒక పక్క 75% తప్పు ఉంటే ఇంకో పక్క 25% తప్పు అనేది ఒకటి ఉందండి. వన్ సైడెడ్గా నేను అనుకోను, ఎంతో కొంత అది ఉంది. కానీ ఈ 75% అహంకారం అప్పుడు 200% వెళ్తుంది. అది నిజం. రెండు తప్పే, అంతే. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నువ్వు అంటాడు కదా, నిన్ను కోసినా నన్ను కోసినా కారేది రక్తమే కదా, నిన్ను మోసిన పేగు నన్ను మోసిన పేగు ఒకటే కదా. ఎందుకు వివక్ష అంటే ఏమో ఉండటం అయితే నిజం. అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా అంతకంతకి పెరిగే కొద్దీ మారాలి కదా. మీకెందుకు సార్, మనం ఎన్ని వీడియోలు చూడలేదు. మన కమ్మోళ్ళు అంటే, మన రెడ్లంటే ఇలా చించుకుంటున్నారు ఇప్పటికి కూడా వీడియోల్లో. మీ బ్లడ్ ఎవరికి మాకండి, మరి ఎక్కడున్నారా మీరంతా, మన పిల్లలు ఇంకోళ్ళకి ఇవ్వకండి, ఏం చెప్తామండి, దౌర్భాగ్యం. కానీ సత్యం ఏంటంటే
పాత రాతి యుగంలో కూడా మ్యారేజ్లు జరిగినాయి ఇంటర్ కాస్ట్, మధ్య యుగాల్లో జరిగినాయి, ఇప్పుడు నాగరికత మొదలైన తర్వాత జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు జరుగుతాయి. ఈ వివక్షలు పోవు, ఈ మార్పు జరుగుతానే పోతూ ఉంటుంది. కానీ అవును. లేకపోతే మనిషి మాట్లాడేమోనండి, అన్నీ ఉండాలి, ఎక్కడో చోట ఉండాలేమో, ఉండాలి. ఇంత ఆలోచిస్తే అది. సార్ మీరు గుంటూరు జిల్లా కాబట్టి ఈ మధ్య నేను జనాల్లో అబ్జర్వ్ చేస్తున్న కొన్ని పోకళ్ళు కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఇది ఉంటుందన్న ఒక ముద్ర అయితే ఉంది. ఎంతవరకు నిజం? లేదండి, అన్ని చోట్ల ఉందండి సమానంగా. ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంత తెల్లవాడి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తక్కువ. మీరు అన్న కమ్యూనిస్టులు కూడా అక్కడే ఎక్కువ. అదే తెల్లోడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే స్కూల్స్ అవి మొదలుపెట్టింది కూడా వాడు. మీరు గమనించండి, బందర్లో దిగాడు వాడు. అవును. ఎంత కాదనుకున్నా నాగరికత అనేది అలవాటు చేశాడు వాడు తెల్లోడు. వివక్షను మనకు అలవాటు చేసింది మన పూర్వీకులు. వీడి వల్ల ఎంతో కొంత మార్పు జరిగింది. ఇంకా మీరు కొన్ని చోట్లయితే ఈ 2 చెప్పులు తీసుకొని తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి సంఖ్యలో పెట్టుకొని ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, బాగా ఎక్కువ. సో ఇంకా ఈ 2 జిల్లాలో కొంచెం తక్కువ అండి, నిజం చెప్తున్నా. ఈ 2 జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లా కమ్యూనిస్టులు ఎక్కువ అండి, మెజారిటీ. ఆఫ్టర్ తెలంగాణ అక్కడే ఎక్కువ అండి. ఈ 2 జిల్లాల్లోనే కమ్యూనిస్టులు ఎక్కువ అండి. ఇప్పుడు అంటే ఉనికి తగ్గింది, కానీ 2 జిల్లాల్లో ఎక్కువ. అంత దారుణంగా అయితే ఉన్న పరిస్థితి నేనైతే చూడలేదండి. అక్కడక్కడ ఇన్సిడెంట్లు జరిగినాయి, ఎందుకుంటూ నాకు తెలిసినప్పుడు కూడా జరిగినాయి, కొన్ని పెద్ద ఇన్సిడెంట్లు జరిగినాయి. వాటిలో తప్పులు ఒప్పులు అనేది మనం చూడనప్పుడు మనకి ఎటు సపోర్ట్ చేయాలనుకుంటే అటు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, 2 తప్పు 2 రాంగ్, 2 మంచి కరెక్టే. అది సార్ ఈ టీజర్ చూస్తుంటే నేను కింద ఒక కామెంట్ కనిపించింది నాకు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత హిపోక్రసీ ఎక్కడా ఉండదు, వీళ్ళ కులాలు మంచివి కాదు, లేకపోతే ఈ మంచివి కాదు, హానర్ కిల్లింగ్స్ మంచివి కాదంటే సినిమాలు తీస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్నంత కుల పిచ్చో ఇంకోటో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో ఒక 2 కులాల వాళ్ళే అధికారం చెలాయిస్తూ ఉంటారని ఒక మాట. అలా కాదు కదండి, అప్పర్ క్యాస్ట్లో కూడా 2 కులాలు. రామారావు గారిని తీసుకొచ్చిన హెచ్ఎం రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ డిఫరెంట్ క్యాస్ట్లేనండి. సార్ ఇది ఏమవుతుందంటే అండి, ఇది సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కళ్ళకి చెందింది కాదు కాబట్టి ఎవరు ఏమైనా మాట్లాడేసేయచ్చు, జనరలైజ్ చేసి మాట్లాడేయచ్చు. మనం ఏం చేయలేము దానికి. అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు. ఇదే ఈ అగ్ర కులాల్లో ఉన్న నిర్మాతలు పోయినోళ్ళు ఉన్నారు, నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ వాళ్ళిద్దరు బతికిన వాళ్ళు ఉన్నారు. అంతే తప్పితే అది సహజంగా అన్ని చోట్ల జరిగిద్దేనండి. ఇందులో ఇదేంటంటే సినిమా అనేది అందరికీ యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అటువంటిప్పుడు మంటని ఎక్కడ చేయాలి? ఇప్పుడు బయట ఎవరితోనో పెట్టుకుంటే గోల, ఇక్కడ అనుకోండి రాయకృష్ణ అనుకోండి పని అయింది. ప్రతి చోట ఉంటాయి సార్, ఎక్కడ ఉండవు? ఆఫీసుల్లో ఉండవా? గవర్నమెంట్ ఆఫీసుల్లో లేవా? పాలిటిక్స్లో లేవా? విలేజ్ పాలిటిక్స్లో లేవా? టౌన్లో లేవా? బిజినెస్లో లేవా? కొన్ని బిజినెస్లు కొన్ని కమ్యూనిటీలే చేస్తుంటారని మొన్నగా మనం చూసాం. ఇక్కడ మార్వాడీని వెళ్ళిపోమని చెప్పాను, చోట ఉంటుంది వాళ్ళ మంట. అది మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇచ్చేసి ఏంటి, మనిషి సహజ నైజం అండి అది. వాడి బాధ వాడు ఫేస్ చేసినోడికే తెలుస్తుంది అది. కాబట్టి అతను రివోల్ట్ అయ్యాడు. ప్రతి చోట ఉంటుంది, ఇది ఎక్కడ ఉండదనేది లేదండి. సినిమా అనేది అందరికి ఈజీ యాక్సెస్, ఒకరిని కాదు కదండి. సినిమా అనేది ఒక వర్గం. సో అందులో నీకు అన్ని కులాలు ఉన్నా సరే సినిమా అనేది ఒక వర్గం. విసిరేస్తే అంతే, కామెంట్ చేసిన ఎవడే వండ కదా, ఎవడే వండు అంతే సార్. ఇవన్నీ చెప్తుందండి సినిమా, ఇవన్నీ అన్నిటిని ఎత్తి చూపిస్తుంది ఈ సినిమా డెఫినెట్గా. కొన్ని చాలా అంశాలను ఎత్తి చూపిస్తుంది మనకి. అంటే మనుషుల్లో హ్యుమానిటీ లెవెల్స్. అంటే కొంతమంది శివాజీ గారు కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువే. మీ పాలిటిక్స్లోకి వస్తే మిమ్మల్ని శివాజీని ఎవరు పిలవరు. మీ పేరు వెనకాల ఏమున్నాయో నాకు తెలియదు, కానీ శివాజీ చౌదరి అని పిలుస్తారు మిమ్మల్ని.
రాజకీయాల్లో కూడానే. సార్ ఇప్పుడు సహజమే కదండి, నేను మాట్లాడేది ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆపోజిట్ వర్గం అదే పెట్టి పిలుస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ వర్గానికి మీరు ఎగ్నెస్ట్గా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను నేను. తప్పనపోతే ఇంకా మనకెందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రజలు చెప్పండి. నాకెందుకు ఇంత శివాజీ నిజం మాట్లాడతాడు. పాలెం బస్సు సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చాను నేను. నాది కాదు బస్సు, ఎవరిదో బస్సు, నా ఇంట్లో ఎవరో పోలేదు. కానీ అమానుషమైన చర్య కదా అది, అమానుషం కదా జరిగిన దుర్ఘటన. అవును. అలాంటి దుర్ఘటనలు ఇప్పుడు మాట్లాడకపోతే నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశానండి. అక్కడ ఒక చిన్న, నువ్వు ఎంత ఎగిరి పడుతున్నా నువ్వు ఎక్కడికి రావాల్సిందేరా అని ఒక పోస్ట్. ఆ వెనకాల సమాధులు ఉన్నాయి, శ్మశానం కింద ఒక రాసి ఉంది. నిజం కదా? అవును, నిజం కదా? అవును. దేనికోసం రామోజీరావు గారైనా అక్కడికి వెళ్ళాలి, ఎవరైనా అక్కడికి వెళ్ళాలి, అయినా అక్కడికి వెళ్ళాలి, ఎవరైనా సరే సార్, ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇవాళ ఈ దేశంలో కరెక్ట్గా పొలిటీషియన్స్ కనుక కరెక్ట్గా ఉంటే మనం కూడా చైనాతో సమానంగా ఉండేవాళ్ళం, ఏం అనుమానం లేదు. మనకి ఏం నేర్పట్లేదు. మనకి వాళ్ళు నేర్పుతుంది ఒకటే, కాస్ట్ని డివైడ్ అండ్ రూల్ అనేది తెల్లోడు ఇచ్చినటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతానే ఉన్నారు. సార్ ఒక డౌట్ నాకు, ఇప్పుడు శివాజీ గారు ఎప్పుడన్నా ఒక వర్గానికి ఆయన మాట్లాడింది కనెక్ట్ అయినట్టు ఉంటే శివాజీ గారిని క్యాస్ట్ను కమ్మాను ఇంకోటనో అంటారు. అంటే ఒక కమ్మ పొరపాటున టీడీపీకి సపోర్ట్గా మాట్లాడితే ఆబ్వియస్లీ అది కులం. మరి అదే వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్డి ఎవరన్నా ఒక ఆయన వచ్చి దానికి వైసీపీకి ఇంకొకటి అనిపించాడు అనుకోండి, అప్పుడు ఆ మాట ఎక్కువ అనరుగా? సార్ సందర్భాలను బట్టి, అవసరాలను బట్టి మనుషుల యొక్క ఆలోచన విధానాలు, అవసరాలు మారుతుంటాయి సార్. దానికి మనం పట్టించుకున్నామంటే అక్కడే ఆగిపోతామని నా అభిప్రాయం. అక్కడే కావాల్సింది మనకి పేషెన్సీ అనేది నా అభిప్రాయం సార్. అనుకోని వాడికి ఎక్కడ అట్లా అనిపించిందో అన్నయ్య ఏం పోయింది, నిజమైతే నిలకడగా తెలుస్తుంది కదా అందరికీ. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేను ఏ రోజన్నా పోయి నేను ఏమన్నా అడిగానా ఎవరినన్నా? నేను అడగలేదే, నేనేం కావాలనేది. పోనీ అమరావతి రైతులకి వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ రోజున వాళ్ళకి న్యాయం జరిగింది. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోటి ఫోటోలు దిగి నేను పని చేశాను మీకోసం అని చెప్పి నేను ఎప్పుడు అనలేదే. ఏం కొనుక్కోలేదా మీరు అమరావతిలో? నాకేం లేదండి అమరావతిలో, అసలు ఏం కొనుక్కోలేదు. అమరావతిలో నాకు అసలు ఏమీ లేదు. అమరావతి బయట మా దగ్గరే కదా, మా ఊరు, మాకు అక్కడ దగ్గరే. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తే మా ఊరికి 15-20 కిలోమీటర్లు అంతే. సో నేను అవన్నీ ఆశించి మనం ఏమీ చేయలేదు సార్. ఇప్పుడు కూడా నేను ఏం ఆశించి చేయను. అలాగైతే మరి నాకు రావాలి. ఇంత పని కనుక నేను వైసీపీకి చేసి ఉంటే ఇవ్వండి సార్. ఇటు వాళ్ళు తిట్టేవాళ్ళు. అవును, అంతే సార్, మనుషులు సార్. మనకి ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ యొక్క పరిమితులను బట్టి వాళ్ళ ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటారు. నేను దేనికి భయపడేవాడిని చేస్తాను. నేను తప్పు చేయనంత వరకు నాకంటూ ఒక గీత ఉంది. అంత మాత్రం చేత నేను తోపని నేను అనుకోను. నాకు బౌండరీలు నేను గీసుకున్నాను. నేను ఆ 10 ఏళ్ళు మాట్లాడినా ఒక్క బూతు మాట మాట్లాడాను నేను ఏ రోజు కూడా. గౌరవప్రదంగానే మాట్లాడాను ఎవరిని మాట్లాడినా. ఎందుకంటే మనకి ఇచ్చిన మర్యాదని మనం దాన్ని పాడు చేసామనుకోండి, అభివృద్ధి చేయకూడదు కదా. వాల్యూ ఏమిస్తారు మనకి ప్రజలు? వాల్యూ ఉండదు అన్నమాట. వాల్యూ ఉండదు కదా. అందుకని నేను అందుకే భయపడినా. నేను పోయి ఎవరి దగ్గర పోయి నా వల్ల కాదు సార్. అందుకే భగవంతుడు నాకు ఏ టైంలో ఏమేమి కావాలో అవి ఇస్తూ ఉన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. సార్ ఇది దండోరా లాంటి సినిమా కొంచెం స్పేస్ ఇచ్చి రావాల్సిన సినిమా ఏమో అనిపిస్తుంది. ఇంత గుంపులో అది ఉక్కిరి బిక్కిరి అయిపోతుందేమో సినిమా. ప్రొడ్యూసర్ కాలండి అది. అది మరి అతని అంశాలు నాకు తెలియదు. మీరు అన్నట్టు అలా వస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఈ సినిమా ఏదో మ్యాజిక్ చేస్తామో అనుకుంటున్నా సార్. ఓకే, డెఫినెట్గా అనుకుంటున్నాను. డైరెక్టర్ అంటే నేను మొత్తం సినిమా చూడలేదండి.
డిస్క్లైమర్ ఇది. నమ్ముతున్నాను, కానీ అతను చెప్పింది యాస్టీ స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారంటే మాత్రం మ్యాజిక్ జరిగింది సార్. ఓకే. ఇదైతే వాస్తవం. నేను డబ్బింగ్ చెప్పినంతవరకు నాకు చెప్పిందే చేశాడు. మొత్తం సినిమా చూపించమని మనం అడగలేము, అంతే. ధర్మంగా ఆర్టిస్ట్గా నేను అడగలేను. అతను పిలిస్తే నేను వెళ్ళి చూడగలను, కానీ నేనైతే అడగలేను. కానీ ఎవరిది వాళ్ళు మాత్రం అదే ఫీల్ అవుతున్నారు. ఓకే. డెఫినెట్గా ఈ సినిమా వచ్చిన అన్ని సినిమాల్లోకి ఒక సపరేట్ సినిమాగా మాత్రం కనపడిద్దండి. నైస్. కొన్ని నిజాలు మాట్లాడుతుంది సార్ ఈ సినిమా. కొన్ని నిజాలు మాట్లాడుతుంది, కొన్ని గాయాలు గుర్తు చేస్తుంది, ఆలోచింపజేసే సినిమా కూడా అవుతుంది సార్ ఇది. అంత ఈజీగా ఏదో సినిమా సేక్ సినిమా కాదు. అన్ని కమర్షియల్ హంగులు ఉన్నా కూడా ఇప్పుడు మనకి కోర్టు సినిమా ఒక ఎడ్యుకేషన్ యూత్కి. ఒరే 15 ఏళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ అమ్మాయిని భుజం మీద చేసిన నువ్వు కటకట లెక్క వేయాలి, మంచి లెసన్ కదండి. అవును, తెలియాల్సింది. అలా ఆలోచింపజేసే సినిమా, అలాంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అలా ఆలోచింపజేసే సినిమా అవుతుందండి. ఓకే. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ సమాజం ఇంత దూరం వచ్చామా అనే ఆలోచన కూడా రావచ్చు. సో ఇంకా ఏమున్నాయి సార్ నెక్స్ట్ ఈటీవీ ఒరిజినల్స్, విన్ ఒరిజినల్స్ నెక్స్ట్ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని. అది నేను, లయ గారు, రోహన్ అండి, ముగ్గురు మేము అది చేస్తున్నా అండి. దాని తర్వాత అఖిల్ గారి సినిమా చేస్తున్నాను, లెనిన్ ఒకటి చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్ అంటే అందులో. అవునండి, పెద్ద క్యారెక్టర్. ఓకే. త్రూ అవుట్ క్యారెక్టర్. నెగిటివ్ షేడ్ క్యారెక్టరా మళ్ళీ? అది మీరు చూడాలి సార్. అది చూడాల్సిందే, అది నేనేం చెప్పలేను. దాని తర్వాత అదే 90s కంటిన్యూషన్లో సినిమా చేశాడు కదా, ఎపిక్. దాంట్లో యాస్టీజ్ ఆ ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. అది కానీ ఎంత ఉంటుందా లేకపోతే చిన్న రోల్? అది పాత్ర ఎంత ఉన్నా కానీ గుర్తుండిపోయే పాత్ర అండి ఓకే. నాకు. అంటే ఆ పాత్ర లేకపోతే సినిమా ఆ పాయింట్ ఆ డ్రైవ్లో కనపడదు. ఓకే. కానీ ఈ పాత్రలు రెండు, నేను, వైఫ్, పిల్లాడు చిన్నోడు, అది వాడి లవ్ స్టోరీ, అలా వెళ్తుంది ఆ సినిమా. కానీ గుర్తుంచుకుంటారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ నిశాంత్ గారు కూడా గుర్తుంచుకుంటారు. ఒక్కసారి అతని ఫ్యామిలీ గుర్తొస్తుంది, వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ గుర్తొస్తారు గ్యారంటీ. ఓకే. అది ఆ తర్వాత షణ్ముఖ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాండి, దాంట్లో నేను భూమిక చేస్తున్నాను. ఓకే. ఒకప్పుడు పేరు. ఓకే. సో లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 9 months అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 2 years. 1.5. ఏంటి శివాజీ గారి ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ మీద? అప్పుడు కొంచెం టైం ఇద్దామన్నారు. భలే బాగా అడిగారు సార్. నాకు కూడా, నేను ప్రత్యేకంగా మళ్ళీ పిలిచి పాలిటిక్స్ గురించి మాట్లాడాలి ఇవన్నీ వద్దు, మంచి మాట అడిగారు. కంపేర్ టు 2019 to 24 గవర్నెన్స్ టాప్ లెవెల్లో ఉంది. అలాగే 25% ఎమ్మెల్యేల పనితీరు 1924లో ఎలా ఉందో అలాగే ఉంది. మాట్లాడుకుంటున్నారు, అదే వాస్తవం, విచ్ ఈస్ ట్రూ. మేబీ లాస్ట్ 2-3 వీక్స్లో గుర్తించినట్టుంది. అవును, హైకమాండ్ కూడా. దాని మీద చర్యలు తీసుకుంటారో లేదనేది నాకు తెలీదు. అంటే మనము అలా ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే తప్పుదూరం పడుచుకోవాలి కదా అంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ వాటిని లెక్కేసి వాటిని సరి చేయాల్సి ఉంటుంది. అంతే, కొంచెం టైం బట్టి సరి చేసుకుంటే, గుర్తించినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది పక్కన పెడితే ఈ సందర్భంగా నేను అమరావతి రైతులకు కూడా మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి 2వ విడత ఏదైతే భూ సమీకరణ చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారో ఇవ్వండి. చాలామంది మేధావులంతా కూడా రకరకాలుగా అది తీసుకుని ఇవ్వట్లేదు కదా, ఇంకా ఇవ్వలేదు కదా, ఇలా మాట్లాడుకుంటారు. వీటన్నిటికీ మీకు వాల్యూ రావాలి అనంటే, ఇక్కడ చండీగఢ్లా గల మిగిలిపోకుండా ఉండాలి అనంటే, అక్కడ జరిగిన లోపాలు ఇక్కడ జరగకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది అక్కడ ఎయిర్పోర్ట్ లేని ఏ రాజధాని అయినా సరే, దగ్గరలో విజయవాడ ఉంది, ఇంత ఎయిర్పోర్టు దానికి కాదు, డైరెక్ట్ ఫ్లైట్లు డైరెక్ట్గా ఆ క్యాపిటల్ సిటీలో దానికి కనెక్టివిటీ ఉండే ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ ఉండగానే సరిపోదు.
దానికి ఫ్లైట్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలంటే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా కావాలి. దానికి కూడా మీకు న్యాయం జరిగింది, ఇది మాత్రం నిజం. ఈ ఈ ఎయిర్పోర్టు ఏవైతే వాళ్ళు ఊహించుకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో జరగాల్సిన వాటన్నిటికీ అవి ఖచ్చితంగా అవసరం. నాకు ఆ ప్రాంతంలో పుట్టినోడిని, నాకు బాగా తెలుసు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత పెద్ద కమర్షియల్ క్రాప్స్ పండుతాయి, ఎక్కడ హార్టికల్చర్ ఉంటుంది, ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఈ సోకాల్డ్ మాట్లాడే వాళ్ళందరిలో నేను కొంతమంది ఆయన మన డీజీపీ గారు, మాజీ డీజీపీ ఉన్నారు కదా ఆయన, రావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన మాట్లాడే వాటిలో కొన్ని వాస్తవాలు అన్నమాట, వాస్తవం. కానీ ఈ రెండో విడత భూ సమీకరణ మాత్రం సహకరించండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు. లేకపోతే ఇది కూడా చండీగఢ్లాగా అలా మిగిలిపోద్ది, పట్టించుకోకండి. చంద్రబాబు గారు చేస్తున్న పని మాత్రం, ఇది మాత్రం దానికి చాలా అవసరం. అది ఎంత త్వరితగతిన అవుతుంది, ఏమవుతుంది అనేది పక్కన పెడితే, మీరందరూ ఆలోచించింది దేనికి, వీళ్ళంతా ఆలోచించి ఎందుకు ఇచ్చారు? మా బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుద్ది ఇదనే కదా. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇది మీ బిడ్డలకు కదా, వాళ్ళకి కదా. వాళ్ళ టైంకి ఈ చెట్టు కాయలు కాస్తుంది, ప్రపంచానికి ఈ కాయలు పంచిద్ది, ఇది వాస్తవం. ఏ ప్రభుత్వాలు ఉన్న తర్వాత అది వేరే విషయం, కానీ ఇది అవసరం. ఎవ్వరూ నమ్మొద్దు, మిగతా వాళ్ళు చెప్పే నమ్మొద్దు. నేనైతే అడ్డం పడతా, ఒకవేళ నిజంగా ఇందులో ఏదైనా తేడా ఉంటే నేను ఖచ్చితంగా వచ్చి అడ్డం పడేవాడిని. లేదు, జరగట్లేదు. అది అవసరము. అసలు రెండో విడత భూ సమీకరణ చాలా అవసరం అండి. అంతవరకు వాళ్ళు తీసుకునేది న్యాయమైందేనండి. ఇక ఈ ప్లాట్లు ఇవ్వనంటారా, మొన్నటిదాకా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయనకి అప్పచెప్పారు కదా, మంత్రి గారికి, నారాయణ గారు, సెంట్రల్ మినిస్టర్కి అప్పచెప్పారు. అవునవును, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పని అవుతుందండి, ఖచ్చితంగా పని అవుద్ది. చాలా బ్రహ్మాండంగా ఒక అన్నయ్య తీసే ఉంచుతాం కదా సార్, ఎంతైనా కూడా మమకారం ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది. అంతా బాగానే పద్ధతిగానే జరుగుతుందండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వడతూపులు చాలా ఊగుతున్నాయి, అవన్నీ అబద్ధాలే. ప్రజలు అంత ఈజీగా నమ్మరు ఈ వడతూపుల్ని. చాలా భయంలో ఉన్నారు, ఇప్పటికి కూడా బెదిరిపోతూ ఉన్నారు. ఇప్పటికి కూడా అమ్మో మళ్ళీ ఏంటి అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరూ భయపడొద్దు, అది ఖచ్చితంగా అవసరం. సార్, బిఫోర్ వి క్లోజ్, బాలసుబ్రహ్మణ్యం గారి స్టాట్యూ ఇక్కడ చాలా జరుగుతుంది. ఏంటి, ఒక సినిమా ఆర్టిస్ట్గా, పాలిటిక్స్ ఎంతో కొంత తెలిసిన ఒక మనిషిగా నాకు అంటే సార్, నేను అనుకునేది ఏంటంటే, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏదో ఒక ఆలోచన చేయాలండి. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. ఎవరి స్వేచ్ఛను వాళ్ళు వాడుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళ స్వేచ్ఛని తప్పు అని చెప్పే రైట్ నాకు లేదు. సో ఇది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆలోచనలు కాబట్టి మనము ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. ఓకే, నా వ్యక్తిగత అభిప్రాయం అనేది ఇక్కడ పనికిరాదండి, 100% సార్. ఓకే, సో ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు శివాజీ గారు, యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మేము ఏదైనా సినిమా వస్తుందంటే ఓకే నిశాంత్ గారు, ఖచ్చితంగా నిశాంత్ గారితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ అండి, సీరియస్గా అండి. నేను కొంతమంది కూర్చోవాలని అనిపిస్తుంది, అంటే రోజు నెలకోసారి ఇట్లా కూర్చునే కంటే అది బాగోదు, మీకు బాగోదు, నాకు బాగోదు, కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దండోరాకి కానీ, ఫ్యూచర్ ఫిల్మ్స్కి కానీ ఇలాగే బిజీగా ఖాళీ లేకుండా ఉండి, 1 కోటి రూపాయలు 2 కోట్లు అలా ఆగకుండా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.